వైశాఖ మాసం ఈరోజు 14వ రోజు. వైశాఖ పురాణమునందలి 14వ అధ్యాయం ఛత్రదాన మహిమ, అంటే గొడుగు దానం ఇయ్యడం వలన కలిగేటటువంటి శుభ ఫలితములను గురించి మనం తెలుసుకుందాం. శృతదేవ మహాముని ఈ విధముగా పలికెను: ఈ వైశాఖ మాసమున ఎండలు అధికముగా ఉండును, కావున ఎండలకు బాధపడుచున్నటువంటి సామాన్యులకు మహాత్ములకు ఎండ వలన బాధ కలగకుండా ఉండుటకై గొడుగులను దానమిచ్చిన వారి పుణ్యము అనంతము కలుగును. దానిని వివరించు కథను తెలిపెదను వినుము అంటూ ఈ విధముగా తెలిపెను. పూర్వము కృతయుగమున జరిగినటువంటి వైశాఖ మాస వ్రతమును వివరించు కథ ఇది. వంగదేశమున సుకేతు మహారాజు కుమారుడగు హేమకాంతుడను రాజు కలడు. మహావీరుడు అతడు ఒకప్పుడు వేటకు వెళ్ళెను. అడవిలో వరాహము మున్నగు జంతువులను ఎన్నింటినో వేటాడి అలసి అచ్చటే ఉన్నటువంటి మునుల ఆశ్రమమునకు వెళ్ళెను. ఆ ఆశ్రమము శతర్చినులు అను మునుల ఆశ్రమం. అచ్చట ఉన్నటువంటి మునులు నిశ్చల మనస్కులై బాహ్య స్మృతి లేని తపో దీక్షలో ఉన్నారు. ఆ విషయమును ఏమాత్రం తెలియనటువంటి రాజకుమారుడు వారిని పలు విధములుగా పలుకరించినను వారు సమాధానమియ్యకపోవటచే వారిని చంపబోయెను. ఆ మునులు తనను ఆదరింపలేదని రాజు కోపగించెను. అప్పుడు ఆ మునులు శిష్యులు అనేకులు అచ్చటకు వచ్చి రాజును వారించిరి: ఓ దుర్బుద్ధి, మా గురువులు తపో దీక్షలో ఉన్నారు. వారికి బాహ్య స్మృతి లేదు, కావున వారు నిన్ను చూడలేదు, నిన్ను గౌరవించలేదు. ఇట్టివారిపై కోపము కూడదు అంటూ వారు పలికిరి. అప్పుడు కుశకేతుని కుమారుడుకు హేమకాంతుడు వారిని చూచి, మీ గురువులు తపోదీక్షలో ఉన్నచో మీరు అలసిన నాకు ఆతిథ్యములివ్వవు, అలసట వలన వచ్చినానంటూ కోపముతో పలికెను. అప్పుడు వారు, ఓ రాజకుమార, మేము భిక్ష అన్నమును తినువారము, మీకు ఆతిథ్యమిచ్చుటకు మా గురువుల ఆజ్ఞ లేదు. ఇట్టి మేము నీకు ఆతిథ్యమును ఇయ్యజాలము అంటూ తెలిపిరి. హేమకాంతుడు, ప్రభువులమగు మేము క్రూర జంతువులు, దొంగలు మున్నగు వారి నుంచి మిమ్ములను రక్షించుచూ ఉన్నటువంటి ప్రభువులం. మేమిచ్చిన అగ్రహారములు మున్నగు వానిని పొందియుండి మీరు మా ఎడల ఈ విధముగా ఉండరాదు. కృతజ్ఞులైన మిమ్ము చంపినను ఏమాత్రము తప్పు లేదు అంటూ కర్కశముగా పలికెను. అదే విధముగా పలకడమే కాకుండా వారిపై బాణములను ప్రయోగించి కొంతమందిని చంపివేశెను. మిగిలిన శిష్యులు భయముతో పారిపోయిరి. రాజభటులు ఆశ్రమములోని వస్తువులను కొల్లగొట్టిరి, ఆశ్రమమును పాడు చేసిరి. అటు పిమ్మట హేమాంగదుడు తన రాజ్యమునకు మరలిపోయెను. కుశకేతువు తన కుమారుడు చేసిన దానికి ఎంతగానో కోపించెను. నీవు రాజుగా ఉండడం తగదంటూ వానిని దేశము నుండి బహిష్కరించెను. హేమకాంతుడు తండ్రిచే పరిత్యక్తుడై దేశ బహిష్కృతుడై అడవులలో వసించుచు కిరాతుడై జీవింపసాగెను. ఈ విధముగా 28 సంవత్సరములు గడిచెను. హేమకాంతుడు కిరాత జీవనమునకు అలవాటు పడి కిరాత ధర్మములను ఆచరించుచు కిరాతుడై జీవించుచుండెను. బ్రహ్మహత్య దోషమున నిలకడలేక అడవుల బట్టి తిరుగుచూ జీవించుచుండెను. వైశాఖ మాసమున త్రితుడు అన్న ముని ఆ అడవిలో ప్రయాణించుచుండెను. ఎండవేడికి బాధపడి దప్పికచే పీడింపబడుచు ఒకచోట మూర్ఛిల్లెను. దైవికముగా ఆ అడవిలోనే ఉన్నటువంటి హేమకాంతుడు వానిని చూచి జాలిపడెను. మోదుగ ఆకులను తెచ్చి ఎండపడకుండా గొడుగుగా చేసెను. తన యొద్ద సొరకాయ బుర్రలో ఉన్నటువంటి నీటిని జల్లి వానిని సేదదీర్చెను. త్రితుడను వాని చేసిన ఉపకారములచే సేదతీరి సొరకాయ బుర్రలోని నీరు త్రాగి మోదుగాకుల గొడుగుతో ప్రయాణము చేసి ఒక గ్రామమును చేరి సుఖముగా ఉండెను. హేమాంగదుడు వ్రతమును ఆచరింపకపోయినను జాలిపడి త్రితునకు గొడుగును కల్పించి నీటిని ఇచ్చుటచే వానికి గల పాపములన్నీ పోయెను. దీనికి హేమకాంతుడు ఎంతో ఆశ్చర్యపడెను. కొంతకాలమునకు అతడు రోగగ్రస్తుడై ఉండెను. పైకి లేచి ఉన్న జుట్టుతో భయంకరకారులకు యమదూతలు వచ్చి వాని ప్రాణములను కొనిపోవచ్చిరి. హేమకాంతుడను వారిని చూచి భయపడెను. వైశాఖమున మోదుగాకుల గొడుగును సొరకాయ బుర్ర నీటిని ఇచ్చిన పుణ్య బలమున వానికి శ్రీ మహావిష్ణువు స్మృతికి వచ్చి విష్ణువును స్మరించెను. దయాశాలియగు శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి, నీవు హేమాంగదుని భయపెట్టుచున్న యమదూతలను నివారింపుము,
వైశాఖ మాస ధర్మమును పాటించిన హేమాంగదుడిని వారి నుంచి రక్షింపము. హేమాంగదుడు వైశాఖ ధర్మమును ఆచరించి నాకిష్టమైన వాడయ్యను, పాపహీనుడయ్యను. ఇందు ఏమాత్రమూ సందేహము లేదు. ఇంతకు పూర్వము అపరాధములను చేసి ఉన్నను. నీ కుమారుడు వైశాఖ ధర్మమును ఆచరించి ఒక మునిని కాపాడినవాడు, మోదుగాకుల గొడుగుని ఇచ్చి నీటిని ఇచ్చినవాడు. ఆ దాన ప్రభావమున ఇతడు శాంతుడు, దాంతుడు, చిరంజీవి, శౌర్యాది గుణ సంపన్నుడు. నీకు సాటి అయినవాడు కావున వీనిని రాజుగా చెయ్యము అంటూ నా మాటగా చెప్పుము అంటూ శ్రీ మహావిష్ణువు విశ్వక్సేనుని హేమాంగదుని వద్దకు పంపెను. భగవంతుని ఆజ్ఞ ప్రకారము విశ్వక్సేనుడు హేమాంగదుని వద్దకు వెళ్ళెను. యమదూతలకు విష్ణువు మాటలను చెప్పి పంపివేచెను. హేమాంగదుని తండ్రియగు కుశకేతువు వద్దకు తీసుకొని పోయి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలను చెప్పి వానికి హేమాంగదుడిని అప్పగించెను. కుశకేతువు భక్తితో చేసిన పూజను, స్తుతులను స్వీకరించెను. కుశకేతువు కూడా సంతోషముతో తన పుత్రుడిని స్వీకరించెను. తన పుత్రునకు రాజ్యమునిచ్చి విశ్వక్సేనుని అనుమతితో భార్యతో పాటు వనములకేగి తపమాచరించుచూ ఉండెను. విశ్వక్సేనుడును కుశకేతువును హేమాంగదుని ఆశీర్వదించి విష్ణు సాన్నిధ్యమున కరింగెను. హేమకాంతుడను మహారాజైనను ప్రతి సంవత్సరము వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును దానిని చెందిన దానములను చేసి విష్ణు ప్రీతికి పాత్రుడయ్యను. హేమాంగదుడు బ్రహ్మజ్ఞాని అయి ధర్మ మార్గమును అవలంబించి శాంతుడు, దాంతుడు, జితేంద్రుడు, దయాస్వభావి అయి అన్ని యజ్ఞములను చేసెను. సర్వ సంపదలను పొంది పుత్రులు పౌత్రులతో కూడినవాడై సర్వభోగములను అనుభవించెను. చిరకాలము రాజ్యమును చక్కగా పాలించి విష్ణులోకమును పొందెను. ఓ శృతకీర్తి మహారాజా, వైశాఖ ధర్మములు సాటిలేనివి, సులభ సాధ్యములు, పుణ్యప్రదములు, పాపమును దహించునవి, ధర్మార్థ కామ మోక్షములను కలిగించునవి. ఇట్టి ధర్మములు సాటిలేని పుణ్యఫలమునిచ్చినవి శృతదేవుడు వివరించెను అంటూ నారదుడు అంబరీషునకు గొడుగు మహత్యమును, ఛత్రదాన మహిమ అంటూ ఈ అధ్యాయములో తెలిపెను. 14వ అధ్యాయం సంపూర్ణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.